ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభు అయిన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనములు. ఎలా ఉన్నారంటే అందరూ బాగున్నారా? దేవుని మహాకృపను బట్టి మీరందరూ క్షేమంగా ఉండాలని అనుదినం దేవుడి సన్నిధిలో మీ అందరి కోసం ప్రార్థన చేస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందామా? మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించినటువంటి మా ప్రియ పరలోకమందున్న తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వందనాలు ప్రభువా. ఉదయకాల సమయంలో నాయన నీ సన్నిధిలో ఉంటున్న మా అందరితో మాట్లాడండి ప్రభువా. ప్రతి హృదయాన్ని చూసిన దేవుడు ఎవరికి ఏ మాటలైతే అవసరం ఉన్నాయో తండ్రి, నీ మాటల చేత మా అందరితో మాట్లాడి మమ్మల్ని ఓదార్చి ధైర్యపరచమని, ఈ స్వరాన్ని వినిపింపచేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 26వ వచనం. నూతన హృదయం మీకు ఇచ్చెదను, నూతన స్వభావము మీకు కలుగజేసెదను. Ezekiel chapter 36 verse 26. A new heart also will I give you, and a new spirit will I put within you. దేవుడు ఇచ్చినటువంటి అద్భుతమైన వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడును గాక. ఆమేన్. ఈరోజు దేవుడు మనకి నూతన హృదయాన్ని ఇస్తాను, నూతన స్వభావాన్ని కలుగజేస్తాను అని చెప్పి అద్భుతమైన మాట ఇచ్చారు కదండి. మరి ఎప్పుడు మనం నూతనంగా మార్చబడతాం? ఎప్పుడు మనం పాత నుంచి కొత్తగా ఎలా మారగలుగుతామంటే, ఎవడైనా నువ్వు క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, ఇదిగో పాతవి గతించను సమస్తము కొత్తవాయనని దేవుడి మాటలో చూస్తూ ఉన్నాం. ఈరోజు మీరు క్రీస్తును కలిగి ఉన్నారు అంటే మీకు నూతన హృదయం ఉన్నట్లు, అలాగే క్రీస్తుతో పాటు మీరు నడుస్తున్నారు అంటే మీకు నూతన స్వభావం ఉన్నట్లుగా మనకు అర్థమైపోతుంది ఈజీగా, అంతే కదండి. ఒకప్పుడు మనం ఎలా ఉన్నాము, ఇప్పుడు ఎలా ఉన్నాము, క్రీస్తులో ఉన్నప్పుడు ఎలా ఉంటున్నాము, క్రీస్తు లేనప్పుడు మన జీవితం ఏంటి అనేది మనకే బాగా అర్థమవుతుంది. అలాగే మనల్ని చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా అర్థమవుతుంది. మార్పు అనేది మన ఇంటర్నల్గా రావాలి అండి. చాలాసార్లు మనము పైకి మాత్రమే మారిపోతుంటాం. అంటే ఎదుటి వాళ్ళు చూడడం కోసము కొన్నిసార్లు నటిస్తూ ఉంటాం. కానీ ఈ పైన నటన అనేది ఎన్ని రోజులు కూడా ఒక వ్యక్తి జీవితాన్ని మంచిగా మార్చలేదండి. నిజంగా నువ్వు నీ హృదయపూర్వకంగా మారగలిగితే, నీ హృదయం మారితే, నీ స్వభావం మారితేనండి, ఆ ఇంటర్నల్గానే కాదు కానీ నువ్వు ఎక్స్టర్నల్గా కూడా ఆటోమేటిక్గా కనిపిస్తావు. ఒకసారి యోహాను సువార్త 4వ అధ్యాయము 28వ వచనం చూద్దాము. ఆ స్త్రీ తన కుండను విడిచిపెట్టి ఊరిలోకి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుష్యుని చూడుడి, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా. ఇక్కడ మనం ఒక స్త్రీని చూస్తున్నామండి. ఈ స్త్రీ ఏం చెప్తుందంటే, ఆ ఊరిలో ఉండే వాళ్ళందరికీ నేను చేసినవన్నీ నాకు చెప్పారండి, మరి ఈయన క్రీస్తు కాడా అని చెప్తుందనమాట. మరి ఈ స్త్రీ ఇప్పుడు మారింది కాబట్టి ఊర్లోకి వెళ్ళి చెప్పగలుగుతుంది. కానీ మారినప్పుడు తన పరిస్థితి ఏంటో తెలుసా? మరి ఇదే యోహాను సువార్త 4వ అధ్యాయము 15వ వచనం చూద్దాం. ఆ స్త్రీ ఆయనను చూచి, అయ్యా, నేను దప్పికొనకుండునట్లు చేదుకున్నటకింత దూరం రాకున్నట్లు ఆ నీళ్లు నాకు దయచేయమని అడగగా, ఇక్కడ సమరయ స్త్రీ దేవుణ్ణి అడుగుతుంది, అయ్యా, నాకు ఈ జీవజల పూట కావాలి, నాకు ఇవ్వండి, ఎందుకంటే ఇంత దూరం వచ్చి నేను నీళ్లు చేదుకోవాలంటే నాకు చాలా కష్టంగా ఉంది అని చెప్తుంది. ఎందుకు ఆమె అలా చెప్తుంది అంటే, ఒకసారి ఇదే అధ్యాయంలో 6-7 వచనాలు చూసినట్లయితే మనకు అర్థమవుతుంది. అక్కడ యాకోబు బావి ఉండెను గనుక యేసు ప్రయాణం వలన అలసి ఉన్న రీతిని ఆ బావి వద్ద కూర్చుండెను. అప్పటికించుమించు 12 గంటలాయెను. సమరయ స్త్రీ ఒక్కతే నీళ్లు చేదుకొనుటకు అక్కడికి రాగా, యేసు నాకు దాహం కిమ్మని ఆమెను అడిగెను. మరి యేసయ్య ప్రయాణం చేసి అలసిపోయి వచ్చి ఆ సమరయ స్త్రీ వస్తున్నటువంటి ఆ బావి దగ్గర కూర్చున్నారు. అది యాకోబు బావి అని ఆ బావికి పేరు. అయితే ఆ సమరయ స్త్రీ మాత్రమే ఆమె ఒక్కతే ఉంది అని చూస్తున్నామండి. ఒకసారి ఆలోచించండి, ఎందుకు ఒక్కతే ఉంది? నీళ్ళకి మనము ఊర్లలో చూస్తూ ఉంటాం కదండి, అందరు కూడా స్త్రీలు కలిసి వెళ్ళి నీళ్ళు తీసుకొని వస్తూ ఉంటారు. మళ్ళీ అలాంటిది ఇంచుమించు 12 గంటల టైంలో, మరి 12 గంటల్లో ఎవరైనా ఆడవాళ్ళు బయటికి పోతారా అంటే పోరనే చెప్పాలి. ఇంట్లో చాలా బిజీగా వంటలు చేసుకుంటూనో పనులు చేసుకుంటూ ఆ టైంలో ఇంట్లోనే ఉండిపోతారు, ఎవరు బయటికి రారు. కానీ ఈ స్త్రీ మాత్రం ఎందుకు వచ్చింది అంటే, ఎందుకంటే ఈమె పాపాత్మురాలైన స్త్రీ, ఎందుకంటే తిను పాపం చేసేటువంటి వ్యక్తి. మరి తినుకున్నటువంటి మరి భయంకరమైనటువంటి పాపపు అలవాటును బట్టి తను మనుషుల మధ్యలోకి వెళ్ళలేనటువంటి పరిస్థితి, మనుషులతో కలవలేనటువంటి పరిస్థితి. మరి యేసయ్య ఆమె దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడు, అమ్మ నాకు దాహంకి అని అడిగితే అప్పుడు అంటుంది, యూదులైన మీరు సమరయులైన మా దగ్గర నీళ్ళు ఎలా అడుగుతారని చెప్పి మరి యేసయ్యతో తాను మాట్లాడుతూ వచ్చింది. మరి ఆ జీవపు ఊట నాకు ఈ దేవుడా, నాకు ఆ నీళ్లు కావాలి అని చెప్పేసి తను అడిగితే యేసయ్య అంటాడు, అమ్మ నీ పెనిమిటిని తీసుకురా అంటే, నాకు పెనిమిటి లేదంటే, మరి ఇప్పుడున్న వాళ్ళు నీ పెనిమిటి కాడా అని దేవుడు ప్రశ్నించినప్పుడు మరి తన స్థితి ఏంటో ఆమెకి అర్థమవుతుందన్నమాట. 18వ వచనం ఒకసారి చూద్దాము.
నీకు 5 పెనిమిట్లుండ్రి, ఇప్పుడున్నవాడు నీ పెనిమిటి కాడు, సత్యమే చెప్పితివనెను. మరి యేసయ్య ఆమెతో చెప్తున్నాడు, నీకు 5 మంది భర్తలున్నారమ్మా, ఇప్పుడున్నవాడు నీ భర్త కాదు అని చెప్తే అప్పుడు అంటుంది ఆమె, అవును ప్రభువా సత్యమే చెప్పినావు అని చెప్పి, నువ్వు మామూలు కాదు, నువ్వు దేవుడవు అని చెప్పి, ప్రవక్తవే అని చెప్పి ఆమె గ్రహించుకుంటుంది. మరి ఎప్పుడైతే యేసయ్యతో తను మాట్లాడిందో, తన స్థితి ఏంటో యేసయ్య తనకి చెప్పాడో, అప్పుడు మనం మొదటిగా చదివాం కదా, కుండను విడిచిపెట్టి ఊర్లోకి పరిగెత్తింది. ఏ స్త్రీ అయితే ఎవరిని కలసకూడదని, ఎవరితో మాట్లాడకూడదని, తన అంటే ఇష్టపడరని, తనంటే ఎవరికి నచ్చదని భయపడిందో, ఆ స్త్రీ ఇప్పుడు ఏం చేస్తుంది, తన చేతిలో ఉన్నటువంటి కుండను పడేసి ఊర్లోకి పరిగెత్తి వెళ్ళి, నేను చేసినవన్నీ నాతో చెప్పిన యేసయ్యని మీరు కూడా చూడండి, ఈయన క్రీస్తు కాడా అని చెప్పి పరిచయం చేస్తుంది. అంటే యేసయ్యతో మాట్లాడినటువంటి ఆ స్త్రీ జీవితం ఏ విధంగా మారిపోయింది అనేది మనం అర్థమవుతుందండి. మరి యేసయ్య మాట్లాడినప్పుడు ఆ స్త్రీ తన జీవితాన్ని మార్చుకుంది. మరి యేసయ్యతో మాట్లాడుతున్నప్పుడు తన బ్రతుకు మారిపోయింది. యేసయ్యతో మాట్లాడుతున్నప్పుడు తన స్వభావం మారిపోయింది. తను తప్పు చేస్తున్నానని తనకు అర్థమైపోయింది. తన పాపి అని తనకు అర్థమైపోయింది. అందుకనే కుండను విడిచిపెట్టి పరిగెత్తినట్లుగా చూస్తున్నాం. ఈరోజు ఏ పాపపుని నువ్వు మోస్తున్నావు, ఏ కుండగా నువ్వు కలిగి నీ జీవితంలో క్యారీ చేస్తున్నావో, ఈరోజు ఆ కుండను నువ్వు విడిచిపెట్టాలి. నీ స్వభావం మారాలంటే, నీ పరిస్థితి మారాలంటే, నీ జీవితం మారాలంటే, నీ బ్రతుకు మారాలంటే, ఏ పాపం అనే కుండను ఉన్నావు దాన్ని వదిలేయాలి దేవుడి సన్నిధిలో. అది పగలగొట్టబడాలి, అది నీ దగ్గర నుంచి వేరు చేయబడాలి. అప్పుడే నువ్వు క్రీస్తు కొరకు గొప్ప సాక్షిగా ఉండగలుగుతావు. పాపంతో సహవాసం చేస్తూ పాపంతో ఉన్నటువంటి ఈ స్త్రీ మనుషులను చూసి భయపడిపోయింది. కానీ ఎప్పుడైతే ఆ పాప స్వభావాన్ని దేవుడి సన్నిధిలో ఒప్పుకుందో అప్పుడే విడిచిపెట్టేసింది. కాబట్టి ఇప్పుడు ధైర్యంగా ఊర్లోకి వెళ్ళి చెప్పగలుగుతుంది, నేను చేసినావని నాతో చెప్పిన యేసయ్యని మీకు కూడా చూపిస్తాను రండి అని చెప్తుంది. ఈరోజు నువ్వు నేను యేసయ్యని తెలుసుకున్నాం, నా జీవితాలు మారినాయి. మౌనంగా ఉండడానికి వీల్లేదండి. ఎంతోమంది జీవితాలు, ఎంతోమంది యేసయ్యని ఎరగక వాళ్ళ జీవితాలు నాశనం అయిపోతున్నాయి. యేసయ్య ప్రేమ తెలియక ఎంతోమంది లోకంలో పరితపిస్తున్నారు. అలాగే పాపంలో కొట్టుమిట్టాడుతున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళ జీవితం మారాలి, వాళ్ళ స్వభావం మారాలి, వాళ్ళ హృదయ తీరు మారాలి. అప్పుడే అదే వాళ్ళకి ఆశీర్వాదకరము, అలాగే సొసైటీలో ఉన్నటువంటి మనకు కూడా అదే ఆశీర్వాదకరము. కాబట్టి ఈరోజు మరి నువ్వు తెలుసుకున్నటువంటి యేసయ్యని ఎవరికైనా ఎప్పుడైనా పరిచయం చేసావా? యేసయ్య గురించి ఎవరితో ఎప్పుడైనా మాట్లాడావా? పాపాత్మురాలైన స్త్రీ ఊర్లోకి వెళ్ళే ధైర్యం లేని ఈ స్త్రీనే పరుగులు తీసి వెళ్ళి మరి యేసయ్య గురించి చెప్పినప్పుడు మరి నా జీవితం మార్చబడిన తర్వాత మనం ఎలా మౌనంగా ఉండగలుగుతున్నాం? మరి ఈరోజు మన స్వభావాన్ని మార్చాడు దేవుడు, మన హృదయ స్థితి మార్చబడింది, మన బ్రతుకు మార్చబడింది. మరి ఇప్పుడు మనం మౌనంగా ఉండడానికి వీల్లేదు. ఏ విధంగా అయితే ఆ స్త్రీ అనేకులకు వెళ్ళి క్రీస్తు ప్రేమను ప్రకటించగలిగిందో, ఏ రీతిగా అయితే అనేకులకు వెళ్ళి క్రీస్తు ప్రేమను తను తెలియజేయగలిగిందో, మరి నువ్వు నేను కూడా ఆ విధంగా తెలియచేయాలనేదే దేవుడు ఉద్దేశం. ఎందుకంటే ఎంతోమంది తెలుసుకుంటారండి, యేసయ్య ప్రేమ తెలియని వాళ్ళు యేసయ్య గురించి తెలుసుకుంటారు. కాబట్టి ఇది నా బాధ్యత. అందుకనే దేవుడు మనకి నూతన హృదయాన్ని ఇస్తాను అంటున్నాడు. ఎందుకంటే మనం మారినప్పుడు ఎదుటి వాళ్ళు మనల్ని చూసి దేవుని తెలుసుకుంటారు. కాబట్టి ఈరోజు నువ్వు మారావా? నీ స్వభావం మారిందా? లేకపోతే క్రైస్తవుడని ఒక ట్యాగ్ వేసుకొని మాత్రమే ఇంకా అలానే ఉంటున్నావా? మాటల్లో మార్పు లేదు, ప్రవర్తనలో మార్పు లేదు, జీవితంలో మార్పు లేదు, బ్రతుకులో కూడా మార్పు లేని స్థితిలో క్రైస్తవుడని చెప్పుకుంటున్నటువంటి స్థితిలో ఉన్నట్లయితే దయచేసి ఈరోజు నువ్వు యేసయ్య దగ్గరికి రా. సమరయ స్త్రీతో మాట్లాడిన దేవుడు, సమరయ స్త్రీ మారిపోయినట్టుగా ఈరోజు నువ్వు నేను మారగలిగితేనండి మన ద్వారా కూడా అనేక మంది క్రీస్తుని తెలుసుకుంటారు. మనం మన హృదయాల్లో సంతోషంతో నింపబడతాము. అలాగే అనేకులకి కూడా క్రీస్తు యొక్క సంతోషాన్ని అందించేటువంటి గొప్ప సాధనాలుగా మనం ఉండాలని దేవుడు ఎప్పుడు ఆశిస్తున్నాడు. కాబట్టి మరి మార్చబడదామా? దేవుని అడుగుదామా నూతన హృదయం ఇవ్వమని, నూతన స్వభావాన్ని ఇవ్వమని. నేను దేవుని నమ్ముకున్నానని చెప్పుకుంటున్నటువంటి మనము ఒకప్పుడున్నటువంటి స్థితిలో ఉండక ఒక నూతనమైన స్వభావంతో మనం ముందుకు సాగాలని దేవుడు ఆశిస్తున్నాడు. మరి యేసయ్యతో మాట్లాడినటువంటి ఆ స్త్రీ ఏ విధంగా తన కుండను పడేసిందో, ఈరోజు మన జీవితంలో పాపం అనే ఆ కుండను పడవేసి దేవుడి పాదాల చెంత మన పరిస్థితిని మార్చుకుందాం, మన బ్రతుకును మార్చుకుందాం, మన హృదయాన్ని మార్చుకుందాం, మన స్వభావాన్ని మార్చుకుందాం. క్రీస్తు కోసం రోషం కలిగి జీవిద్దాం. అటు కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. పరిశుద్ధుడైన తండ్రి, మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకు వందనాలు తండ్రి. అయ్యా, సమరయ స్త్రీతో మాట్లాడిన దేవుడు మాతో కూడా మాట్లాడండి అయ్యా. మా హృదయాలు, మా బ్రతుకులు, మా పరిస్థితులు మార్చండి అయ్యా. ఈ విధంగా స్త్రీ పాపపు స్థితిని విడిచిపెట్టి ధైర్యంగా ఊర్లోకి వెళ్ళి అనేకులకి క్రీస్తు ప్రేమను ప్రకటించగలిగిందో, అలాగే ఈరోజు మా స్వభావాన్ని, మా బ్రతుకుల్ని మార్చు ప్రభా. నీ కొరకు రోషం కలిగి జీవించడానికి, అనేకుల మధ్యలో సాక్షిగా నిలబడడానికి మా అందరికీ కృపనివ్వమని, ఈ గొప్ప వాగ్దానం అందరి జీవితాలను నెరవేర్చమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.
ఈరోజు బర్త్డే అలాగే వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్న మీ అందరికీ కూడా విష్ యూ హ్యాపీ బర్త్డే అండ్ హ్యాపీ యానివర్సరీ. గాడ్ బ్లెస్ యూ.